Okay, good morning everyone. Today we are going to discuss the last topic, that is experimental determination of osmotic pressure by using Berkeley and Hartley's method. In yesterday's class, we discussed about osmosis process, reverse osmosis process, and osmotic pressure, and also we discussed and we derived the Van 't Hoff's, by using the Van 't Hoff's laws, we derived the equation PV is equal pi, just like PV is equal to nRT, we derived pi V is equal to nRT. And as well as we studied the relationship between osmotic pressure and molecular weight of solute. Okay, in today's class, we will go for this Berkeley's and Hartley's method. Okay. Then, what is the use of this Berkeley's and Hartley's method? This Berkeley and Hartley's method is useful to determine the osmotic pressure experimentally. నిన్న మనం చెప్పుకున్నాం కదా ఆస్మోసిస్ అంటే ఏంటి, ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏం చెప్పుకున్నాము. అటువంటి ఆస్మాటిక్ ప్రెషర్ పై వాల్యూని ఎక్స్పెరిమెంటల్ గా by using this Berkeley's and Hartley's method we are going to determine. Okay, let us see. Briefly, I will revise the osmotic pressure and then I will go for Berkeley's and Hartley's method. Osmosis and the movement of solvent molecules from pure solvent side to solution, or we can say movement of solvent molecules from low concentration to high concentration if both are separated by a semi permeable membrane. అంటే రెండు ద్రావణాలు సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా సెపరేట్ అయినప్పుడు ఒక లెఫ్ట్ సైడ్ కనుక లో కాన్సంట్రేషన్ ఉంటే రైట్ సైడ్ కనుక హై కాన్సంట్రేషన్ సొల్యూషన్ కనుక ఉంటే లో కాన్సంట్రేషన్ ఉండేటువంటి నీటి అణువులు, నీటి వాటర్ మాలిక్యూల్స్ will tend to move towards the high concentration side such that high concentration side water level అనేది పెరుగుతుంది and there some pressure will be established. అంటే అక్కడ కొంత ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్ నే మనం ఆస్మాటిక్ ప్రెషర్ అంటాము. మరి తిరిగి రైట్ సైడ్ కనుక కొంత బయట నుంచి నువ్వు కొంత పిస్టన్ పెట్టి బయట నుంచి కొంత ప్రెషర్ అప్లై చేస్తే తిరిగి మళ్ళీ వాటర్ మాలిక్యూల్స్ అనేది మళ్ళీ లెఫ్ట్ సైడ్ కంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోయి ఈక్వల్ లెవెల్ అయ్యడానికి పట్టేటువంటి ప్రెషర్ ని కూడా ఆస్మాటిక్ ప్రెషర్ అంటారని చెప్పి మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. And this is Van 't Hoff's laws of osmotic pressure. మనకు తెలుసు, అకార్డింగ్ టు Van 't Hoff's బాయిల్స్ లా అండ్ Van 't Hoff చార్లెస్ లా. Van 't Hoff చార్లెస్ లా ప్రకారం పై ఈస్ ప్రపోర్షనల్ టు టీ అని చెప్పుకున్నాం. అంటే ఆస్మాటిక్ ప్రెషర్ అనేది టెంపరేచర్ పైన ఆధారపడుతుంది. అదేవిధంగా ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ డైల్యూటెడ్ సొల్యూషన్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ పైన ఆధారపడుతుంది కూడా చెప్పుకున్నాం. కాబట్టి యు సీ హియర్ pi is proportional to C and T. అంటే టెంపరేచర్ ఎక్కువైనా కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఎక్కువైనా ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆస్మాటిక్ ప్రెషర్ ఇస్ కాలిగేటివ్ ప్రాపర్టీ. కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయ్యడం అంటే ఏంటి, సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ అవడం సొల్యూషన్ లో. సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువైతే ఆటోమేటిక్ గా కాలిగేటివ్ ప్రాపర్టీ కాబట్టి పై ఆస్మాటిక్ ప్రెషర్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. మరి ఈ ప్రపోర్షనాలిటీ తీసేయాలి అనుకుంటే వీ హ్యావ్ టు కీప్ వన్ ఈక్వల్ టు, అండ్ ఐ కెప్ట్ సమ్ కాన్స్టెంట్ నోన్ యాజ్ ఆర్. దెర్ఫోర్ పై ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ అయింది. ఓకే, దెన్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి అంటే మొలారిటీ తీసుకుంటే, మొలారిటీ ఇఫ్ యు నో మొలారిటీ ఫార్ములా ఇస్ n by v, because number of moles of solute present in 1 liter of solution. 1 liter అంటే వాల్యూమ్, నంబర్ ఆఫ్ మోల్స్ ని మనం ఎంతో డినోట్ చేస్తాము. కాబట్టి c is equal to n by v అవుతుంది. ఈ ఈక్వేషన్ తీసుకెళ్లి పైన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ పై ఈజ్ ఈక్వల్ టు సి ప్లేస్ లో n by v పెడితే nRT by v, పై ఈజ్ ఈక్వల్ టు nRT by v. క్రాస్ మల్టిప్లై చేస్తే v నట్ సైడ్ పంపిస్తే పై v is equal to nRT. This is the equation which we derived yesterday. Keep in mind, just like PV is equal to nRT, మన PV is equal to nRT అనేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, ఒక ఆదర్శ వాయువు సమీకరణం అని చెప్పి చదువుకున్నారు మీరు ఇంటర్మీడియట్ లో. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, జస్ట్ లైక్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనం కూడా ఇది Van 't Hoff లాస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ నుంచి డైల్యూట్ సొల్యూషన్స్ కు ఒక ఈక్వేషన్ డెరైవ్ చేసాం. అక్కడ వచ్చి ఐడియల్ గ్యాస్ కి ఈక్వేషన్ PV is equal to nRT. ఇక్కడ డైల్యూట్ సొల్యూషన్స్ కి ఈక్వేషన్ ఏంటి అంటే పై V is equal to nRT. అక్కడ R అంటే గ్యాస్ కాన్స్టెంట్, ఇక్కడ కూడా R అనేది కాన్స్టెంటే. అక్కడ ఎంత వాల్యూ ఉంది ఇక్కడ
కూడా అంతే వాల్యూ, ఎంత అంటే 0.0821 అని చెప్పి నిన్న క్లాస్లో మీకు చెప్పాను అనమాట. అదే కనుక 1 మోల్ అనుకుంటే, ఈ 1 మోల్ అంటే n వాల్యూ 1, అప్పుడు πv ఈజ్ ఈక్వల్ టు nRT, n వాల్యూ 1 పెడితే πv ఈజ్ ఈక్వల్ టు RT అవుతుంది. ఒకవేళ n మోల్స్ కనుక్కోవాలంటే πv ఈజ్ ఈక్వల్ టు nRT. మరి మోల్ అంటే ఏంటి అంటే మాస్ బై మాలిక్యులర్ వెయిట్, భారము బై అణుభారము. కాబట్టి n కి ఫార్ములా ఏంటి అంటే స్మాల్ w బై స్మాల్ m, మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. మరి ఆ n విలువ సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఏమొస్తుందో చూడండి. See, πv ఈజ్ ఈక్వల్ టు nRT అని చెప్పి మనం ఇందాక డెరైవ్ చేసాము. మరి π ఈజ్ ఈక్వల్ టు v నట్ సైడ్ పంపించేసామంటే π ఈజ్ ఈక్వల్ టు nRT బై v అవుతుంది, nRT బై v అవుతుంది. తర్వాత n కి ఫార్ములా ఏంటి అంటే n ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై స్మాల్ m. స్మాల్ w అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్, స్మాల్ m అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఆ n వాల్యూ సబ్స్టిట్యూట్ n ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే π ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ RT బై v అవుతుంది. దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మాటిక్ ప్రెషర్ కి ఫార్ములా ఏమంటే π ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ RT బై v అని చెప్పాలి. ఓకే, మరి దీనివల్ల ఉపయోగం ఏంటంటే దీంట్లో ఆస్మాటిక్ ప్రెషర్ ని కనుక నువ్వు ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కోగలిగితే పై వాల్యూని, ఇంకా అక్కడ వెయిట్ ఆఫ్ సొల్యూట్ నువ్వే తీసుకుంటావు, వెయిట్ ఆఫ్ సొల్యూట్ అది నీకు తెలుసు, వెయిట్ ఆఫ్ ఏమంటారు వాల్యూమ్ ఎంత సొల్యూషన్ తీసుకున్నావు తెలుసు, ఆర్ అనేది కాన్స్టెంట్, టెంపరేచర్ మెయింటైన్ చేస్తావు 25 degrees దగ్గర, అది ఫిక్స్డ్. కాబట్టి ఏం కనుక్కోవచ్చు అంటే స్మాల్ m కనుక్కోవచ్చు. ఏంటి ఫార్ములా అంటే జస్ట్ చూడండి, ఈ m ని ఇటు సైడ్ పంపించేసేయండి, ఈ పైని ఇటు సైడ్ ఎక్స్చేంజ్ చేసేస్తే మనకి ఏం ఫార్ములా వస్తుందంటే m ఈజ్ ఈక్వల్ టు స్మాల్ WRT బై πv. దాంట్లో అన్ని తెలిసినవే, W is known, R is a constant, temperature is fixed, volume is known. ఇంక తెలియదు ఏంటంటే పై. అంటే పై కనుక్కుంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ కనుక్కోవచ్చు. ఓకే, మీకు చెప్పినటువంటి 4 మెథడ్స్ ఏమేమి, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటి ఫార్ములా P0 - P బై P0, అది కనుక్కున్నా స్మాల్ m కనుక్కోవచ్చు. సెకండ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డెల్టా TB, అది కనుక్కున్నా స్మాల్ m కనుక్కోవచ్చు. తర్వాత ఫోర్త్ వన్ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా TF అంటారు, అది కనుక్కున్నా స్మాల్ m కనుక్కోవచ్చు. థర్డ్ వన్ అది. ఇంకా లాస్ట్ వన్ ఫోర్త్ వన్ ఆస్మాటిక్ ప్రెషర్ పై, ఆస్మాటిక్ ప్రెషర్ పై కనుక్కున్నా ఆటోమేటిక్గా m కనుక్కోవచ్చు. మరి మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ లో ఏం మెథడ్ చెప్పాం మనం కనుక్కోవడానికి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఒకటి ఆస్ట్వాల్స్ అండ్ వాకర్స్ మెథడ్ అని చెప్పాం. మరి ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ డెల్టా TB కనుక్కోవడానికి ఒక మెథడ్ ఉంది, 2 మెథడ్స్ ఉంది. ఏవి అంటే ల్యాండ్బర్గర్స్ మెథడ్ అండ్ కాట్రల్స్ మెథడ్ అని చెప్పాం. అదే డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా 2 మెథడ్స్ చెప్పాం. ఏమేమి మెథడ్స్ అవి, డిప్రెషన్ బెక్మన్స్ మెథడ్ అండ్ రాస్ట్ క్యాంఫర్ మెథడ్ అని 2 మెథడ్స్ చెప్పాము. ఇప్పుడు కూడా మనకి ఆస్మాటిక్ ప్రెషర్ కనుక్కోవడానికి ది బెస్ట్ మెథడ్ ఉంది, దాన్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. దెన్ విల్ సీ దిస్. ఆ మెథడ్ పేరేంటి అంటే బెర్క్లీస్ అండ్ హార్ట్లెస్ మెథడ్. ఎగ్జామ్ కి గ్యారంటీగా డామ్ షూర్ గా యూ విల్ గెట్ దిస్ క్వశ్చన్, ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి చాలా ఎగ్జామినేషన్స్ లో ఈ క్వశ్చన్ ఎక్కువ సార్లు ఇచ్చారనమాట. మరి ఏంటి చూద్దాం. వెరీ సింపుల్ మెథడ్, బెర్క్లీస్ అండ్ హార్ట్లెస్ మెథడ్. దిస్ ఈస్ బెర్క్లీస్ హార్ట్లెస్ మెథడ్ అండ్ ద సెటప్ ఆపరేటర్స్ ఏమేమి ముందు చూద్దాం. A number of methods are proposed for determination of osmotic pressure. Osmotic pressure ని కనుక్కోవడానికి చాలా మెథడ్స్ ఉన్నా కూడా బట్ అక్యురేట్ అండ్ క్విక్ మెథడ్ ఈస్ డివైజ్డ్ బై బర్క్లీ అండ్ హార్ట్లే. ఈ బర్క్లీ అండ్ హార్ట్లే అనే ఇద్దరు సైంటిస్టులు ఈ ఆస్మాటిక్ ప్రెషర్ కనుక్కోవడానికి ఒక ఈజియెస్ట్ మెథడ్ అంటే తక్కువ టైంలో కనుక్కునే విధంగా, అదే విధంగా అక్యురేట్ గా అంటే రిజల్ట్ కరెక్ట్ గా వచ్చేట్టుగా కనుక్కునే విధంగా ఒక ఎక్విప్మెంట్ ని రెడీ చేశారన్నమాట. అందువల్ల ఈ మెథడ్ నే మనం వాడతాం. దిస్ బెర్క్లీస్ అండ్ హార్ట్లెస్ మెథడ్ విల్ బి యూస్డ్. మరి ఇన్ దిస్ మెథడ్ pressure necessary to prevent the entry of solvent into solution separated by a semi-permeable membrane is measured. మరి ఆస్మాటిక్ ప్రెషర్ ఎలా కొలుస్తారని చెప్పారంటే ఇందాక మీకు చెప్పాను స్టార్టింగ్ లోనే, ఒక యూ షేప్ ట్యూబ్ తీసుకోండి, మధ్యలో సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఓకే, ఒక సైడ్ వాటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వాటర్ అంటే ప్యూర్ సాల్వెంట్ ఉంటుంది, ద్రావణి మాత్రమే ఉంటుంది. రైట్ సైడ్ సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ అంటే ఏంటి, దాంట్లో సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ వాటర్ రెండు ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఏమో లో కాన్సన్ట్రేషన్ అంటే సొల్యూట్ ఆల్మోస్ట్ లేదు లేకపోతే ఉన్నాక తక్కువ ఉండొచ్చు, లేదు అనుకోండి. రైట్ సైడ్ హై కాన్సన్ట్రేషన్. ఇప్పుడు సాల్వెంట్ మాలిక్యూల్స్ ఎట్లా మూవ్ అవుతుందని చెప్పాను, వాటర్ మాలిక్యూల్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ట్యూబ్ లో నుంచి రైట్ సైడ్ కి పోతుంది. అప్పుడు రైట్ సైడ్ లో వాటర్ లెవెల్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. పెరగడం వల్ల కొంత హైట్ కి పోవడం వల్ల ఏదైనా ఒక
కొంత హైట్ పోయిందంటే ఏమి అర్థం? ఖచ్చితంగా అక్కడ ప్రెషర్ ఉన్నట్టు అర్థం. ఆ ప్రెషర్ మనం ఆస్మాటిక్ ప్రెషర్ అంటాము అని చెప్పినాను. అలా వీళ్ళు ఆ హైట్ ని కొలవట్లేదు ఇక్కడ. ఒక మెథడ్ ఏంటి అంటే ఆ హైట్ ఎంత పోయింది అని కొనుక్కొని ప్రెషర్ ఫార్ములా ఏం చెప్పి మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ప్రెషర్ ఈస్ నథింగ్ బట్ హెచ్డిజి, అంటే ఒక లిక్విడ్ ఎంత హైట్కి వెళ్ళింది అనేది హెచ్, ఆ లిక్విడ్ యొక్క డెన్సిటీ సాంద్రత డి, జి అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జి. ఈ 3 వాల్యూస్ కనుక్కొని మల్టిప్లై చేస్తే మనకు ఆస్మాటిక్ ప్రెషర్ పై వస్తుంది. అదొక మెథడ్. బట్ అది అంత అక్యురేట్ కాదు. అది ఏమేమి కనుక్కోవాలా? ఎంత హైట్కి వెళ్ళిందో హెచ్ కనుక్కోవాలి, ఆ సొల్యూషన్ మొత్తం డెన్సిటీ కనుక్కోవాలి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అదేం కాన్స్టెంట్, ఎర్త్కి ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట. గ్రావిటీ అనేది గురుత్వాకర్షణ కాన్స్టెంట్ గా ఉంటుంది. అదొక మెథడ్. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే దే యూజ్ సెకండ్ ఆప్షన్. ఏం చెప్పాను మీకు? ఆస్మాటిక్ ప్రెషర్ సెకండ్ డెఫినేషన్ కూడా ఏం చెప్పాను? ఇప్పుడు రైట్ సైడ్ బయట నుంచి నువ్వు ఒక పిస్టన్ పెట్టి నువ్వే కొద్ది ప్రెషర్ కనుక అప్లై చేస్తే, స్లోగా ప్రెషర్ అప్లై చేస్తే వాటర్ లెవెల్ ఏమవుతుంది అంటే ఈ పెరిగిన వాటర్ లెవెల్ మళ్ళీ మునుపటికి వచ్చేసి రైట్ సైడ్ నుంచి వాటర్ మాలిక్యూల్స్ స్లోగా మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి 2 లెవెల్స్ ఈక్వల్ అయిపోతుంది అని చెప్పాను. కాబట్టి నువ్వు అక్కడ ఎంతైతే ప్రెషర్ అప్లై చేస్తున్నావు దాన్ని ఆస్మాటిక్ ప్రెషర్ అని చెప్పాను. Here also the Berkeley and Hartley's method determines that osmotic pressure by using this method. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పిన సెకండ్ మెథడ్ ద్వారా ఆస్మాటిక్ ప్రెషర్ ని కనుక్కోబోతారు అనమాట. లెట్ us see the apparatus. apparatus లో ఏమేమి ఉందంటే చూడండి, నీట్ గా చూడండి. సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఉంది. మనకు ఖచ్చితంగా ఏం కావాలి? మనకు సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ కావాలి. ఎక్కడుంది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అంటే చూడండి, ఐ విల్ డ్రా అండ్ ఐ విల్ షో యూ. This is semi-permeable membrane. This one. ఇది semi-permeable membrane. ఇది కూడా semi-permeable membrane. This also semi-permeable. These two are semi-permeable membrane. ఓకే, అంటే semi-permeable membrane లోపల ఏం తీసుకున్నారండి? వాటర్ తీసుకున్నారు. ఆ semi-permeable membrane కి ఇటు ఏముంది? సొల్యూషన్ ఉంది. ఇటు కూడా ఏముంది? సొల్యూషన్ ఉంది. అంటే నువ్వు ఎట్లా ఊహించుకోవాలి అంటే ఒక ట్యూబ్ అనుకోండి. ఒక మన ఇంట్లో వాటర్ వస్తుంది కదా, వాటర్ పైప్, ఆ పెద్ద పైపు, వాటర్ పైప్ నిండికి వాటర్ ఉంది. ఆ పైప్ ప్లేస్ లో ఏముంది అంటే ఆ పైప్ మామూలుగా ప్లాస్టిక్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ ప్లేస్ లో మనకి సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనుకోండి. మొత్తం జస్ట్ ఇమాజిన్ ఏ పైప్, ఒక పైప్ నే ఊహించుకోండి, వాటర్ పైప్ నే ఊహించుకోండి. వాటర్ పైప్ అంటే ప్లాస్టిక్ కాదు, సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ తో తయారైంది అనుకోండి. పల్సటి పొర అనమాట, లోపల వాటర్ ఉంది. మళ్ళీ ఆ పొరను తీసుకుపోయి ఇంకొక పెద్ద పైప్ లో ఇన్సర్ట్ చేస్తాం. ఒక పెద్ద పైపు, ఒక చిన్న పైప్. ఆ చిన్న పైప్ దేంతో తయారైందంటే సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ తో తయారైంది. దాని లోపల ఓన్లీ వాటర్ ఉంది అనుకుంటే ఆ పెద్ద పైప్ నిండికి ఏముంటుంది అంటే సొల్యూషన్ ఉంటుంది. అంటే ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ రెండింటితోనూ కాంటాక్ట్ లో ఉన్నట్టు అనమాట. ద సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ బోత్ వాటర్ అండ్ సొల్యూషన్. ఇక్కడ పిక్చర్ లో కూడా చూడండి మీకు. ఓకే, ఇది చిన్న పైప్, దాని చుట్టూ ఉండేది ఇది పెద్ద పైప్. దిస్ ఈస్ బిగ్గర్ పైప్. కాబట్టి ఈ వాటర్ చుట్టూ సొల్యూషన్ ఉంది, అది వాటర్ సొల్యూషన్ కలవదు. ఎందుకు అంటే మధ్యలో సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది అనమాట. నౌ మరి ఏంటి ఆ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ దేంతో తయారైంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాపర్ ఫెర్రోసైనైడ్. కాపర్ ఫెర్రోసైనైడ్ అనేటువంటి మెటీరియల్ తో మనకు సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ దాంతో తయారు చేస్తారనమాట. ఇప్పుడు తర్వాత ఈ వన్ ఎండ్ ఆఫ్ ది ట్యూబ్ ఈస్ కనెక్టెడ్ టు ఏ క్యాపిలరీ. ఇక్కడ చూడండి, వన్ ఎండ్ ఆఫ్ ట్యూబ్ ఈస్ కనెక్టెడ్ టు ఏ క్యాపిలరీ. ఇక్కడ చూడండి, ఈ వన్ ఎండ్ ఆఫ్ ట్యూబ్ లో ఒక క్యాపిలరీ ట్యూబ్ అంటే ఒక సన్నటి ట్యూబ్ పెట్టాం. ఓకే, వైల్ అదర్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ విత్ ఏ డ్రమ్ ప్రొవైడెడ్ విత్ స్టాప్ కాక్. ఒక ఎండ్లో ఏమో క్యాపిలరీ ట్యూబ్ పెట్టాం, ఇట్లా ట్యూబ్ వాటర్ లెవెల్ పైకి రైజ్ అవుతుంది. ఇంకో పక్క ఏమంటే అట్లా కూడా అటు సైడ్ కూడా ఒక ట్యూబ్ ఉంటుంది. ఓకే, బట్ దానికి స్టాప్ కాక్ ఉంటుంది అంటే ఎందుకంటే వాటర్ పోయడానికి. ఇక్కడ మన వాటర్ ఇక్కడ పోస్తాం, ఫ్రమ్ హియర్ వి విల్ గివ్ వాటర్, ఇక్కడ నుంచి వాటర్ పోస్తాం అనమాట బై యూజింగ్ ది స్టాప్ కాక్. ఆ స్టాప్ కాక్ ఎందుకు అంటే వాటర్ ఎంత అవసరమో అంత తీసుకోవచ్చు, పోయొచ్చు, క్లోజ్ చేయొచ్చు అనమాట. అందువల్ల ఆ స్టాప్ కాక్ అనేది మనకి యూస్ అవుతుంది అనమాట. ఓకే, నౌ నేను వాటర్ మొత్తం పోసేసుకున్నాను. వాటర్ ఉంది, చుట్టూ సొల్యూషన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ కెన్ టేక్స్ ప్లేస్? కొంత టైం తర్వాత ఏం జరుగుతుంది? సరే, దానికంటే ముందు ఇంకేమేం పార్ట్స్ ఉందంటే చూడండి, ఈ సొల్యూషన్ కి ద పోరస్ ట్యూబ్ అన్నాం కదా, ఈ పోరస్ ట్యూబ్ ఈ సరౌండెడ్ బై ఏ మెటల్ జాకెట్. ఇది మొత్తం మెటల్ జాకెట్ అన్నట్టు, మెటల్ తో తయారైంది అనమాట ఈ పార్ట్ మొత్తం. ఇదంతా
this total is a metal part. Metal outer part anta metal. This outer part is totally metal. This outer part, this total it is a metal part. మరి ఆ సొల్యూషన్ వింగ్ కి మనం ఏం చేస్తామంటే ఒక పిస్టన్ పెట్టాం. చూడండి, సొల్యూషన్ పిస్టన్ అనేది దేనికి టచ్ లో ఉంది అంటే ఇప్పుడు ఓన్లీ సొల్యూషన్ కి టచ్ లో ఉంది, వాటర్ కి సంబంధం లేదు. పిస్టన్ అంటే ఎయిర్ సైడ్ మన యూ షేప్ ట్యూబ్ కనుక నువ్వు అనుకుంటే ఇందాక నీకు చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ ఏమో వాటర్ ఉంటుంది, మధ్యలో సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ ఉంటుంది, రైట్ సైడ్ సొల్యూషన్ ఉంటుంది. ఆ రైట్ సైడ్ ఉన్న సొల్యూషన్ వైపు ఏ విధంగా అయితే పిస్టన్ పెట్టాం, ఇక్కడ కూడా అంతే, సొల్యూషన్ కి మాత్రమే పిస్టన్ పెట్టాం అనమాట. ఓకే, నౌ ద పోరస్ ట్యూబ్ ఇస్ ఫిల్డ్ విత్ వాటర్. పోరస్ ట్యూబ్ నిండికి ఈ స్టాప్ కాక్ ద్వారా ఇక్కడ వాటర్ పోస్తే ఇలా వెళ్ళిపోతుంది, మొత్తం వాటర్ మొత్తం మనకు ఆ పోరస్ ట్యూబ్ ద్వారా నిండిపోతుంది. ద పోరస్ ట్యూబ్ టోటల్ వాటర్, ద పోరస్ ట్యూబ్ ఇస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ వాటర్ బై యూజింగ్ ది స్టాప్ కాక్. ఓకే, అండ్ ఆ మెటల్ జాకెట్ అంటే ఏమి, ఆ పెద్ద ట్యూబ్ నిండికి ఏం పెడతారు అంటే సొల్యూషన్ తీసుకుంటారు. కట్ 2 తీసుకున్నాం. ఒకటి మధ్యలో ట్యూబ్ లోకి మనం ఏం తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాము. ఆ మధ్యలో ట్యూబ్ దేంతో తయారైంది అంటే సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ తో తయారైంది. తర్వాత అవుటర్ ట్యూబ్ వచ్చి మనకి ఏముంది అంటే, అవుటర్ ట్యూబ్ ఇస్ నథింగ్ బట్ మెటాలిక్ ట్యూబ్. అవుటర్ ట్యూబ్ ఒక మెటల్ తో తయారు చేయని ట్యూబ్. ఆ మెటల్ ట్యూబ్ లోకి సొల్యూషన్ తీసుకుంటున్నాము. ఆ సొల్యూషన్ తీసుకున్నటువంటి ఆ మెటల్ ట్యూబ్ కి మనము ఒక పిస్టన్ కూడా పెట్టున్నాం అనమాట. we kept one piston. Then what happens? ఆస్మాసిస్ జరిగి ఏమవుతుందో మీరు చెప్పండి. ఆస్మాసిస్ జరిగిన తర్వాత ఏమవుతుంది? థింక్ అండ్ సే. ఎటు సైడ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది చెప్పండి. వాటర్ మాలిక్యూల్స్ ఎటు నుంచి ఎటు పోతుంది? ఆస్మాసిస్ అంటే ఏంటి? వాటర్ మాలిక్యూల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవ్వడం. లో కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? ఇక్కడ వాటరే. లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ పోవడం. హై కాన్సన్ట్రేషన్ అంటే సొల్యూషన్ సైడ్కి పోవడం. అంటే చూడండి బాగా విని, నేను పిక్చర్ డ్రా చేసి చూపిస్తాను. వాటర్ మాలిక్యూల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అంటే ఇక్కడ నుంచి అంటే ఇన్నర్ ట్యూబ్ లో నుంచి అవుటర్ ట్యూబ్ లోకి వెళ్తుంది. ఇన్నర్ ట్యూబ్ లో నుంచి అవుటర్ ట్యూబ్ లోకి వెళ్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ఆస్మాసిస్. ఆస్మాసిస్ అంటే మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్, దట్ ఈస్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్. లో కాన్సన్ట్రేషన్ అంటే ఓన్లీ సాల్వెంట్ ఉండేది టు ఎక్కడికి పోతుంది? హై కాన్సన్ట్రేషన్. హై కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? సొల్యూషన్. పోతే ఎక్కడ వాటర్ లెవెల్ పెరుగుతుంది చెప్పండి. ఇప్పుడు వాటర్ లెవెల్ ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ పెరుగుతుంది? ఈ క్యాపిలరీ ట్యూబ్ లో ఏమవుతుంది వాటర్ లెవెల్ అది చెప్పండి ఫస్ట్ నాకు. ఇక్కడ ఏమవుతుంది వాటర్ లెవెల్? వాట్ హ్యాపెన్స్ టు వాటర్ లెవెల్ హియర్? ఇక్కడ వాటర్ సొల్యూషన్ లేకపోయింది కదా, అప్పుడు ఈ క్యాపిలర్ ట్యూబ్ దేనికి కనెక్ట్ అయింది? వాటర్ కి మాత్రమే కనెక్ట్ అయింది. మరి అక్కడ వాటర్ లెవెల్ ఏమవుతుంది? వాటర్ లెవెల్ క్యాపిలర్ ట్యూబ్ లో ఇప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి? ఈ పార్ట్ నుంచి ఏమైంది? సొల్యూషన్ కి వెళ్ళిపోయినాయి, పోయింది. అప్పుడు ఎక్కడ తగ్గుతుంది? క్యాపిలర్ ట్యూబ్ లో వాటర్ లెవెల్ ఏమవుతుంది? తగ్గుతుంది. వాటర్ క్యాపిలర్ ట్యూబ్ లో వాటర్ లెవెల్ తగ్గుతుంది. ఓకే, ఫస్ట్ ఎంత ఉందో నోట్ చేసుకుంటారు. ఫస్ట్ అది దానికి గ్రాడ్యుయేషన్ ఉంటుంది, లైన్స్ ఉంటుంది అనమాట. 1 ml 2 ml 3 ml అట్లా లైన్స్ ఉంటుంది. ఫస్ట్ లో ఎంత ఉందో నోట్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఆస్మాసిస్ ప్రాసెస్ వల్ల వాటర్ అనేది సొల్యూషన్ లోకి వెళ్తుందో దాని వాటర్ లెవెల్ ఏమైంది? తగ్గిపోయింది. ఓకే, తగ్గిపోయి ఇప్పుడు ఎక్కడ ప్రెషర్ క్రియేట్ అయింది? సొల్యూషన్ లో ప్రెషర్ ఎక్కువైంది. ఎందుకంటే వాటర్ మాలిక్యూల్స్ అన్ని పోయి చేరిపోయింది కాబట్టి ప్రెషర్ ఎక్కువైంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఇక్కడ నుంచి ప్రెషర్ అప్లై చేస్తాను. ఐ విల్ అప్లై ప్రెషర్ ఫ్రమ్ హియర్. స్లోగా ప్రెషర్ అప్లై చేస్తే ఏమవుతుంది? వాటర్ మాలిక్యూల్స్ మళ్ళీ సొల్యూషన్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? సొల్యూషన్ నుంచి ఎక్కడికి వెళ్తుందండి? మళ్ళీ వాటర్ వెనక్కి, అంటే వెనక్కి ఎక్కడికి వెళ్తుంది? సొల్యూషన్ నుంచి మళ్ళీ వాటర్ కి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ వాటర్ లెవెల్ ఇక్కడ క్యాపిలర్ ట్యూబ్ ఈ లెవెల్ ఏమవుతుంది? మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి ముందు లెవెల్కి వచ్చేంత వరకు స్లోగా ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటాం. కొద్ది కొద్దిగా ప్రెషర్ అప్లై చేస్తూ వస్తే ముందు లెవెల్ ఎంతవరకు అయితే వచ్చిందో ఓకే అక్కడ స్టాప్ చేస్తే అప్పుడు ఈ ప్రెషర్ గేజ్ అనేది, అంటే మనము మోటార్ వెహికల్స్ కి గనక బండ్లు గనక ప్రెషర్ కొట్టినప్పుడు ప్రెషర్ గేజ్ అంటాం కదా, ప్రెషర్ చూస్తారు కదా, టైర్లు గాలి కొట్టినప్పుడు ఎంత ప్రెషర్ ఉందని చెప్పి గాలి, అదే ప్రెషర్ గేజ్ అంటే. ఆ ప్రెషర్ గేజ్ యూజ్ చేసి ఎంత ప్రెషర్ అప్లై చేసాము మనము, దేనికి అప్లై చేసాడు ఆ ప్రెషర్? టు స్టాప్ ది ఫ్లో ఆఫ్
సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ సొల్యూషన్ టు వాటర్. సొల్యూషన్ నుంచి వాటర్కి వెనక్కి పోవడానికి ఇంకా అయిపోతుంది, అక్కడికి స్టాప్. ఓకే, ఆ ప్రెషర్ నే ఆస్మాటిక్ ప్రెషర్ అంటారు. చూడండి ఎంత ఈజియెస్ట్ మెథడ్ చూడండి ఇది. ఇట్ ఈస్ వెరీ ఈజియెస్ట్ మెథడ్. ఓకే, ఇంకొకసారి చెప్తాను, ఒకసారి ఎక్స్పెరిమెంటల్ మెథడ్ మాత్రం చెప్తాను చూడండి. మనకి మొత్తము 2 ట్యూబ్స్ ఉన్నాయి. ఇన్నర్ ట్యూబ్ ఒకటి, ఇన్నర్ ట్యూబ్ లో వాటర్ తీసుకున్నాము, అది దేంతో తయారైంది, ఆ ట్యూబ్ మొత్తం బయట పార్ట్ అంతా సెమీ పర్బిల్ మెంబ్రేన్ ఉంటుంది. ఆ ట్యూబ్ ని తీసుకుపోయి ఒక పెద్ద ట్యూబ్ లోకి పెట్టేస్తా ఉంటాం, మధ్యలో ఉంటుంది. అంటే ఒక పెద్ద ట్యూబ్, దాని మధ్యలో ఒక చిన్న ట్యూబ్ వచ్చి సెమీ పర్బిల్ మెంబ్రేన్ తో తయారై ఉంటుంది. దానికి ఒక ఎండ్ లో క్యాపిలర్ ట్యూబ్, ఇంకొక ఎండ్ లో స్టాప్ కాక్ పెట్టుంటాం. క్యాపిలర్ ట్యూబ్ ద్వారా వాటర్ లెవెల్ పైకి వెళ్తుంది. స్టాప్ కాక్ నుంచి మనం పోస్తే ఇలా ఆ ట్యూబ్ మొత్తం వాటర్ స్ప్రెడ్ అవుతుంది. స్టాప్ కాక్ ఎందుకు అంటే, స్టాప్ కాక్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇక్కడ వాటర్ పోస్తాము. ఓకే, ఇలా వాటర్ వెళ్ళి ఓకే ఈ క్యాపిలర్ ట్యూబ్ కూడా వెళ్తుంది అనమాట. ఇలా ఉంటుంది. అవుటర్ ట్యూబ్ అనేది కంప్లీట్ గా మెటల్ ట్యూబ్, మెటల్ తో తయారై ఉంటుంది. దాంట్లోకి మనం ఏం తీసుకుంటాము అంటే సొల్యూషన్ తీసుకుంటాం. ఓకే, తర్వాత అవుటర్ ట్యూబ్ కి ఇంకేం కనెక్ట్ చేస్తుంటాము అంటే ఎక్స్టర్నల్ గా ఒక పిస్టన్ పెట్టుంటాము, ప్లస్ ప్రెషర్ గేజ్ కూడా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఎక్స్ట్రా ప్రెషర్ గేజ్ అంటే పిస్టన్. నౌ total outer part is total made with a steel vessel. Okay, the semi-permeable membrane is made with potassium copper cyanide. And ఈ ఎప్పుడైతే ఆస్మోసిస్ జరుగుతుందో దెన్ వాట్ హ్యాపెన్స్, వాటర్ మాలిక్యూల్ స్లోలీ మూవ్స్ టువర్డ్స్ సొల్యూషన్. వాటర్ నుంచి సొల్యూషన్ సైడ్ వెళ్తుంది. అప్పుడు ఈ క్యాపిలరీలో వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సొల్యూషన్ లో వాటర్ లెవెల్ ఎక్కువయ్యి ఏం జరుగుతుంది, అక్కడ కొంత ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది. సమ్ ప్రెషర్ ఈస్ బిల్డప్ హియర్, కాబట్టి అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఎక్స్టర్నల్ గా యూ విల్ టేక్ సమ్ ప్రెషర్, ఎక్స్టర్నల్ గా కొద్ది నువ్వు ప్రెషర్ ఇస్తే ఇక్కడ ఎన్నైతే వాటర్ మాలిక్యూల్స్ వచ్చినాయో స్లోగా వాటర్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే నువ్వు ప్రెషర్ ఇస్తావో స్లోగా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఈ లెవెల్ ముందుపట్టి లెవెల్కి చేరుకునేంత వరకు నువ్వు ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటావు. ఒక ప్రెషర్ అప్లై చేసిన తర్వాత వాటర్ మాలిక్యూల్స్ ఎన్నైతే వచ్చిందో అవన్నీ బ్యాక్ వెళ్ళి ఆ వాటర్ లెవెల్ ఈక్వల్ అయిపోతుంది. అక్కడికి ఆ ప్రెషర్ రీడింగ్ నోట్ చేసుకుంటే దట్ ఈస్ ఆస్మాటిక్ ప్రెషర్ పై. ఆ వాల్యూని పై అంటాం. వెరీ ఈజియెస్ట్ మెథడ్ అనమాట. జస్ట్ మునుపటి వాటర్ లెవెల్ వచ్చేదానికి నువ్వు ఎంత ప్రెషర్ అయితే ఇచ్చావో సొల్యూషన్ సైడ్, దట్ ఈస్ ఆస్మాటిక్ ప్రెషర్. డెఫినేషన్ కూడా ఆస్మాటిక్ ప్రెషర్ ఈస్ ద ఎక్స్టర్నల్ ప్రెషర్ దట్ ఈస్ అప్లైడ్ ఆన్ ది సొల్యూషన్ సైడ్ ఆర్ హై కాన్సన్ట్రేషన్ సైడ్ టు ప్రివెంట్ ది ఫ్లో ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ టువర్డ్స్ ది లో కాన్సన్ట్రేషన్ సైడ్. హై కాన్సన్ట్రేషన్ సైడ్ నుంచి లో కాన్సన్ట్రేషన్ సైడ్ కి ఇంకా వాటర్ మాలిక్యూల్స్ పోకుండా స్టాప్ చేయడానికి ఎంత ప్రెషర్ అయితే కావాలో దాన్ని ఆస్మాటిక్ ప్రెషర్ అంటారు అని చెప్తారు అనమాట. ఓకే, ఎప్పుడైతే మనము చూడండి ఈ ఈక్వేషన్ యూస్ చేసుకొని మనం వెయిట్ ఆఫ్ సొల్యూట్, మన సొల్యూషన్ తయారు చేసుకున్నప్పుడు వెయిట్ ఆఫ్ సొల్యూట్ ని మనం ఏదో ఒక ఉప్పుగా సోడియం క్లోరైడ్ అనే సొల్యూట్ తీసుకుంటే దాని వెయిట్ ముందుగా వెయి చేసుకుంటాము, దాన్ని వాటర్ లో వేసేసుకుంటాము. అప్పుడు సొల్యూషన్ అవుతుంది. ఆ వాల్యూమ్ మెజర్ చేసుకుంటాం, ఎంత సొల్యూషన్ అవుటర్ పైప్ లో ఉంది అంటే ఆ వాల్యూమ్ కూడా తెలిసిపోతుంది. టెంపరేచర్ ఆఫ్ దట్ సొల్యూషన్ మెజర్ చేసుకుంటాం, థర్మామీటర్ ఎంత ఉందని చెప్పి. ఆర్ ఇస్ కాన్స్టెంట్. ఓకే, ఎక్స్పెరిమెంటల్ గా మనం ఇప్పుడు పై కనుక్కున్నాము బెర్క్లీ హార్ట్లీ మెథడ్ ద్వారా, కాబట్టి ఆటోమేటిక్ మనం ఏం కనుక్కోవచ్చు అంటే స్మాల్ ఎం కనుక్కోవచ్చు. నువ్వు యాడ్ చేసినటువంటి సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ని మనం కనుక్కోవచ్చు. Okay, this is the easiest method to determine osmotic pressure. Osmotic pressure పై వాల్యూ నిర్ణయిస్తే దాని నుంచి మనము m కనుక్కోవచ్చు. And then last topic of this chapter, ఈ చాప్టర్ కి ఇదే లాస్ట్ టాపిక్. ఇది చెప్పేసినట్టు ది చాప్టర్ ఓవర్. Okay, from next class onwards I will take one more chapter in ఫిజికల్ కెమిస్ట్రీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ గురించి చెప్తాను. నెక్స్ట్ మండే నుంచి మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ యూనిట్ స్టార్ట్ అవుతుంది. విత్ దిస్ యూనిట్ ఈస్ కంప్లీటెడ్. దిస్ ద లాస్ట్ ప్రాపర్టీ. అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? అసలు కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏమేమి? కాలిగేటివ్ ప్రాపర్టీస్ దేనికి ఉంటుంది అంటే డైల్యూట్ సొల్యూషన్స్ కి మాత్రమే ఉంటుందని చెప్పుకున్నాం. మరి కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఇన్ని 4. ఒకటి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. దాని ఫార్ములా ఏంటి అంటే P0 - P/P0 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఫార్ములాస్ అన్ని మీకు రాసుకొచ్చాను ఒకే చోట. P0 - P/P0 అనేది రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. దాని ఫార్ములా ఏంటంటే స్మాల్ w క్యాపిటల్ M బై స్మాల్ m క్యాపిటల్ W. ఇది కనుక్కుంటే
ఎమ్ కనుక్కోవచ్చు. ఓకే, అది ఫస్ట్ మెథడ్. సెకండ్ది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. దానికి సింబల్ ఏంటి? డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? కేబీ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. దీంతో అన్ని కాన్స్టెంట్సే. డెల్టా టీబీ కనుక కనుక్కుంటే స్మాల్ ఎం కనుక్కోవచ్చు. దిస్ ఇస్ ద సెకండ్ కాలిగేటివ్ ప్రాపర్టీ. అండ్ థర్డ్ వన్ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్. దాన్ని దేంతో డినోట్ చేస్తారంటే డెల్టా టీఎఫ్ తో డినోట్ చేస్తారు. సేమ్ ఫార్ములాస్, ఈ రెండు ఒకటే ఫార్ములాసే, కాకపోతే కేబీ అనే కాన్స్టెంట్, దీన్ని ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటారు, దీన్ని క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అంటారు. ఒక కాన్స్టెంట్ మాత్రమే తేడా, మిగతా సేమ్ టు సేమ్. ఇక్కడ కూడా అంతే. డెల్టా టీఎఫ్ కనుక ఎక్స్పెరిమెంటల్ కనుక్కుంటే యూ కెన్ డిటర్మైన్ స్మాల్ ఎం. ఓకే, అండ్ లాస్ట్ వన్ జస్ట్ మనం డిస్కస్ చేసిన ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మాటిక్ ప్రెషర్ పైకి ఫార్ములా ఏంటంటే పై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ ఆర్టీ బై వి. ఇక్కడ కూడా మనకు చూడండి ఎం పై కనుక్కుంటే ఎం కనుక్కోవచ్చు. మరి నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఈ నాలుగిటిలోను కాలిగేటివ్ ప్రాపర్టీస్ కి తర్వాత స్మాల్ ఎం కి ఏం రిలేషన్? స్మాల్ ఎం అంటే మాలిక్యులర్ వెయిట్ కి ఏం రిలేషన్ చూడండి, చెప్పండి. ఎట్లా తెలుస్తుంది మీకు? ఇక్కడ చూడండి, పీ నాట్ మైనస్ పి బై పీ నాట్, ఇది డినామినేటర్ లో ఉంది. అదేవిధంగా డెల్టా టీబీ ఎం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డెల్టా టీఎఫ్ ఎం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, పై ఎం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే చూడండి, అంటే 4 ప్రాపర్టీస్ కి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. అంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎక్కువ అయితే మాలిక్యులర్ వెయిట్ తక్కువ, మాలిక్యులర్ వెయిట్ కనుక ఎక్కువ అయితే కాలిగేటివ్ ప్రాపర్టీస్ తక్కువ. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అండ్ ఎం. ఎం చూడండి, ప్రతి కాలిగేటివ్ ప్రాపర్టీ న్యూమరేటర్ లో ఉంటే ఎం అనేది డినామినేటర్ లో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ పెరిగితే ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ తగ్గిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలనుకుంటే సోడియం క్లోరైడ్ తీసుకోండి NaCl, మెగ్నీషియం క్లోరైడ్ తీసుకోండి MgCl2. సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ తక్కువ, మెగ్నీషియం క్లోరైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ. మరి సోడియం క్లోరైడ్ యొక్క యొక్క కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏమవుతుంది అంటే అది మాలిక్యులర్ వెయిట్ తక్కువ కాబట్టి దాని కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటుంది. మెగ్నీషియం క్లోరైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ కాబట్టి దాని కాలిగేటివ్ ప్రాపర్టీస్ తక్కువ ఉంటుంది. మరి ఏం కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఇవి, ఈ 4 ఏవేవే? పీ నాట్ మైనస్ పీ బై పీ నాట్, ఇంకోటి పై, ఇంకోటి డెల్టా టీబీ, ఇంకోటి డెల్టా టీఎఫ్. ఈ 4 కూడా సోడియం క్లోరైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ తక్కువ కాబట్టి దాని వాల్యూస్ ఎక్కువ వస్తాయి. మెగ్నీషియం క్లోరైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ కాబట్టి దాని వాల్యూస్ తక్కువ వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గుర్తుపెట్టుకోండి. ఎంఎస్సి ఎంట్రన్స్ కి ఖచ్చితంగా అడిగే బిట్ అనమాట. కాలిగేటివ్ ప్రాపర్టీస్ కి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ కి ఏం రిలేషన్షిప్ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటే ఎం తక్కువ ఉంటుంది, ఎం ఎక్కువ ఉంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇంకొకటి ఏమంటే అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎందుకు అన్నాము అంటే సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఏం చెప్పాను మీకు? స్మాల్ ఎం అని చెప్పాను కదా. ఆ సొల్యూట్ కనుక ఒక్కొక్కసారి డిసోసియేషన్ జరిగితే ఏమవుతుంది? డిసోసియేషన్ అంటే నువ్వు మనం తినే మనం తినే చక్కెర అంటాం కదా, చక్కెర తీసి వాటర్లో వేస్తే సుక్రోస్ వాటర్లో ఏంటి? C12H22O11. ఆ మాలిక్యూల్స్ వేస్తే చక్కెరలో అవి మళ్ళీ విడిపోవు. ఆ సుక్రోస్ మాలిక్యూల్స్ అలానే ఉంటుంది, విడిపోదు అనమాట. నువ్వు వేసిన మాలిక్యూల్స్ అని అలానే ఉంటుంది. గ్లూకోజ్ మాలిక్యూల్స్, ఫార్ములేట్ గ్లూకోజ్ C6H12O6 వాటర్లో వేస్తే అవి కూడా అలానే ఉంటుంది. కానీ NaCl వాటర్లో వేస్తే ఏమవుతుందమ్మా? NaCl అనే సొల్యూట్ ని వాటర్లో వేసి సొల్యూషన్ చేసావు, ఏమవుతుంది? NaCl అలానే ఉంటుందా? ఏమవుతుంది? Na+Cl- విడిపోతుంది. అంటే నువ్వు వేసిన ఒక మాలిక్యూల్ ఎన్నిగా విడిపోయింది? 2గా విడిపోయింది. అంటే నంబర్ పెరిగింది. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే దేనిపైన ఆధారపడుతుందని చెప్పాను? నంబర్ ఆఫ్ పార్టికల్స్ పైన ఆధారపడుతుంది. నువ్వు వేసిన ఒక పార్టికల్ అయినా నీకు ఎన్ని పార్టికల్స్ అయింది? ఇప్పుడు 2 పార్టికల్స్ అయింది. అప్పుడు కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏమవుతుంది? నంబర్ పెరిగింది కాబట్టి కాలిగేటివ్ ప్రాపర్టీస్ పెరుగుతుంది. కాలిగేటివ్ ప్రాపర్టీస్ పెరిగితే స్మాల్ ఎం ఏమవుతుంది? ఇందాక చెప్పాను, ఎం కి కాలిగేటివ్ ప్రాపర్టీస్ కి ఏం రిలేషన్? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. నంబర్ పెరిగింది కాబట్టి కాలిగేటివ్ ప్రాపర్టీస్ పెరుగుతుంది, ఎం ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే నువ్వు కష్టపడి కనుక్కున్న మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ నీకు రావాల్సిన వాల్యూ కంటే తక్కువ వచ్చేస్తుంది. ఏం కారణము అంటే నువ్వు వేసిన సొల్యూట్ లాగా ఉండాలి వాటర్లో, అంతేగాని అది విడిపోయింది.
ఇంకొకసారి చెప్తా చూడండి. మీరు ఒక సోడియం క్లోరైడ్ గ్లూకోజ్ కానీ ఫ్రక్టోస్ కానీ సుక్రోజ్ కానీ నీళ్ళలో వేస్తే ఎలా వేస్తే ఆ మాలిక్యూల్స్ అలానే ఉంటాయి. అదే NaCl వాటర్ లో వేస్తే రెండుకి విడిపోతుంది, Na+Cl-. మెగ్నీషియం క్లోరైడ్ వాటర్ లో వేస్తే Mg+2 2Cl- 3గా విడిపోతుంది. అల్యూమినియం క్లోరైడ్ వాటర్ లో వేస్తే అల్యూమినియం+3 అండ్ 3 క్లోరిన్లు అంటే 4గా విడిపోతుంది. ఈ విధంగా వేసిన దానికంటే ఎక్కువ కనుక డిసోసియేట్స్ అయితే విడిపోతే నంబర్ ఆఫ్ అయాన్స్ పెరుగుతుంది. నంబర్ ఆఫ్ అయాన్స్ పెరిగితే కాలిగేటివ్ ప్రాపర్టీస్ పెరుగుతుంది. కాలిగేటివ్ ప్రాపర్టీస్ పెరిగితే M వాల్యూ తగ్గిపోతుంది. కాబట్టి నువ్వు ఎక్స్పెరిమెంటల్ గా నువ్వు చేసి కనుక్కుంటావు అనమాట. ఆస్మాటిక్ ప్రెషర్ కనుక్కున్నా దాని నుంచి M కనుక్కుంటే నీకు వచ్చే వాల్యూ కంటే నువ్వు క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ రియల్ వాల్యూ కంటే చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎక్కువ వచ్చింది కాబట్టి మాలిక్యులర్ వెయిట్ తగ్గిపోతుంది. దానికి ఆపోజిటే ఒకవేళ సొల్యూట్ అసోసియేషన్ జరిగితే అంటే అర్థం ఏమి అంటే నువ్వు 2 మాలిక్యూల్స్ వేసావు అనుకో వాటర్లో సొల్యూషన్ చేయడానికి, సొల్యూట్ మాలిక్యూల్స్ 2 వేస్తావు. వాటర్లో వేసిన వెంటనే 2 ఒకటి అయిపోయింది అనుకో, అప్పుడు ఏమైంది నంబర్ ఆఫ్ పార్టికల్స్ తగ్గిపోతుంది. నంబర్ ఆఫ్ పార్టికల్స్ తగ్గిపోతే అప్పుడు ఏమవుతుంది కాలిగేటివ్ ప్రాపర్టీస్ తగ్గిపోతుంది. కాలిగేటివ్ ప్రాపర్టీస్ తగ్గిపోతే మాలిక్యులర్ వెయిట్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే కూడా రావాల్సిన దానికన్నా ఏమవుతుంది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ కి మాలిక్యులర్ వెయిట్ అబ్సల్యూట్ కి ఏం రిలేషన్? ఇన్వర్స్ ప్రపోర్షనల్. కాలిగేటివ్ ప్రాపర్టీస్ తగ్గుతుంది, మాలిక్యులర్ వెయిట్ పెరిగిపోతుంది. మరి ఎట్లా కనుక్కోవాలి కరెక్ట్ గా? మనం ఈ చాప్టర్ మొత్తం ఏం కనుక్కుంటున్నాం అంటే స్మాల్ m విలువ కనుక్కోవడానికి మన టార్గెట్ అంతా. మరి స్మాల్ m విలువ కనుక్కోవాలంటే ఎన్ని మెథడ్స్ ద్వారా కనుక్కోవచ్చు? 4 మెథడ్స్ ద్వారా కనుక్కోవచ్చు. P0 - TB P0 కనుక్కుంటే స్మాల్ m కనుక్కోవచ్చు. డెల్టా TB కనుక్కుంటే స్మాల్ m కనుక్కోవచ్చు. డెల్టా TF కనుక్కుంటే స్మాల్ m కనుక్కోవచ్చు. పై కనుక్కుంటే స్మాల్ m కనుక్కోవచ్చు. కాకపోతే కండిషన్ ఏంటి అంటే నువ్వు సొల్యూషన్ చేయడానికి వేసే సొల్యూట్ అది అసోసియేషన్ జరగకూడదు, డిసోసియేషన్ జరగకూడదు. అంటే ఒకటి వేస్తే 2గా అయిపోకూడదు, 2 వేస్తే 1 అయిపోకూడదు. మరి 2 వేస్తే 1 అయిపోయేదానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అసిటిక్ యాసిడ్. అసిటిక్ యాసిడ్ మాలిక్యూల్స్ నువ్వు 2 వేసావు అనుకో వాటర్ లో ఫర్ ఎగ్జాంపుల్, ఆ 2 1 అయిపోతుంది, డైమర్ గా ఉండిపోతుంది. డైమర్స్ అంటారు అనమాట, 1 అయిపోతుంది. కాబట్టి ఈ రెండిట్లోనూ మనకు సమస్య. అందువల్లే దీనికి మరి సొల్యూషన్ ఏంటి? మరి కరెక్ట్ గా ఏం ఎట్లా కనుక్కోవాలంటే దానికి వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అనేది వ్యాంట్ ఆఫ్ అనే సైంటిస్ట్ ఒక కరెక్షన్ ఫ్యాక్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ కరెక్షన్ ఫ్యాక్టర్ ని విల్ కాల్ ఇట్ యాస్ ఎ వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అంటారు అనమాట. దానికి చూడండి. కాబట్టి ఆస్మాటిక్ ప్రెషర్ కి మామూలుగా ఫార్ములా ఏంటమ్మా? ఆస్మాటిక్ ప్రెషర్ కి ఆస్మాటిక్ ప్రెషర్ మామూలుగా ఏం ఫార్ములా డెరైవ్ చేసింది? πV = πV = nRT. కానీ మనకి ఇప్పుడు ఏమైందంటే చూడండి ఈక్వేషన్ ఇక్కడ చూడండి, ఈ పార్ట్ లో ఏమైంది అంటే వ్యాంట్ ఆఫ్ అనే అతను కొన్నిసార్లు సొల్యూట్ అసోసియేషన్ జరుగుతూ ఉంది, కొన్నిసార్లు సొల్యూషన్ డిసోసియేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి మరి నువ్వు కనుక్కునే మాలిక్యులర్ వెయిట్ రావాల్సిన వాల్యూ కంటే అంటే కరెక్ట్ గా రావాల్సిన వాల్యూ కంటే ఎక్కువ వస్తుంది, అది తక్కువ వస్తుంది. మరి కరెక్ట్ గా రావాలంటే ఏం చేయాలి అంటే ఆ 4 ఈక్వేషన్స్ ఏవి? ఆ 4 ఈక్వేషన్స్ ఇందాక నేను చెప్పాను చూడండి. ఈ 4 ఈక్వేషన్స్ ని మార్చారు. ఈ 4 ఈక్వేషన్స్ ని కొద్దిగా మార్చినారు. ఈ 4 ఈక్వేషన్స్ ని ఫార్ములాస్ కొద్దిగా మార్చాడు. ఏం మార్చాడంటే ఐ అనే టర్మ్ పెట్టుకోండి ఈ ఫార్ములాలో అని చెప్పాడు. ఐ ఎక్కడ పెట్టుకోవాలంటే అన్నిట్లో రైట్ హ్యాండ్ సైడ్ ఐ పెట్టుకోవాలి ఫార్ములాస్ లో. ఐ ఐ ఇది ఆయన మార్చినటువంటి ఫార్ములాస్. మరి ఐ అంటే ఏంటి అంటే ఐ ఈస్ నథింగ్ బట్ వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్. ఐ ఈస్ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. చూద్దాం, ఇందాక చూడండి, ఇక్కడ కూడా చూడండి. πV = ఏం పెట్టుకున్నారు? INRT. ఐ పెట్టుకున్నారు. మరి ఐ అంటే ఏంటి అంటే కాలిగేటివ్ ప్రాపర్టీ అనేది చూడు. ఐ అనేది ఏమవుతుంది అంటే ఐ వాల్యూ ఎట్లుంటుందంటే నార్మల్ సొల్యూషన్ ఎన్ని పార్టికల్స్ వేస్తే అన్ని పార్టికల్సే ఉంటే ఐ విలువ 1. అప్పుడు మనకి ఫార్ములాస్ మారదు. ఒకవేళ సొల్యూట్ కనుక డిసోసియేట్ అయిపోతే అంటే 2 పార్టికల్స్ విడిపోతే అప్పుడు ఐ వాల్యూ >1. వేసినట్టుగానే ఉంటే ఐ వాల్యూ ఈజ్ 1. when solute dissociates ఐ వాల్యూ విల్ బి >1 వస్తుంది ఎప్పుడైనా. మరి సొల్యూట్ అసోసియేట్ అయిపోతే ఐ వాల్యూ <1 వస్తుంది. మరి ఐ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇలా క్యాలిక్యులేట్. దిస్ ఇస్ ద ఫార్ములా.
I is equal to observed colligative property అనొచ్చు, లేకపోతే experimental colligative property by calculated colligative property. This is the formula to calculate I value. Experimental అంటే మనం చేస్తున్నటువంటి colligative property. Colligative property అంటే మన నాలుగిట్లు ఏదన్నా అవ్వచ్చు. ఆస్మాటిక్ ప్రెషర్ కావచ్చు, ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ కావచ్చు, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ కావచ్చు, లేదా రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ కావచ్చు. అంటే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కుంటావు అనమాట ఆ వాల్యూ నువ్వు. ఇప్పుడు ఏ మెథడ్ ద్వారా? బెర్క్లిన్ హార్ట్లీ మెథడ్స్ ద్వారా ఎక్స్పెరిమెంటల్ ఆస్మాటిక్ ప్రెషర్ కనుక్కుంటాం. దాన్ని అబ్జర్వ్డ్ ఆస్మాటిక్ ప్రెషర్ అన్న ఒకటే, ఎక్స్పెరిమెంటల్ ఆస్మాటిక్ ప్రెషర్ అన్న ఒకటే పై వాల్యూ. తర్వాత క్యాల్కులేషన్ అంటే థియరిటికల్ గా క్యాల్కులేట్ చేసి చూస్తావు, ఈక్వేషన్స్ పరంగా క్యాల్కులేట్ చేసి చూస్తే ఒకటి వస్తుంది. ఆ రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఐ వాల్యూ కనుక 1 వచ్చింది అంటే ఆ సొల్యూట్ అనేది అసోసియేషన్ జరగలేదు, డిసోసియేషన్ జరగలేదు అని అర్థం. ఐ వాల్యూ కనుక మోర్ దెన్ 1 వస్తే ఏమర్థం అంటే దట్ సొల్యూట్ అండర్గోస్ డిసోసియేషన్ అర్థం. ఇఫ్ ఐ వాల్యూ ఇస్ లెస్ దెన్ 1 దట్ క్లియర్లీ ఇండికేట్స్ సొల్యూట్ అండర్గోస్ అసోసియేషన్. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్. ఒకసారి చూడండి, ఒకసారి చదవండి దాని స్లైడ్. Once again, I'll explain this Van't Hoff factor. Van't Hoff factor గురించి చెప్తాం. With this, we will conclude the class for today. Van't Hoff factor అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? Van't Hoff factor దేంతో డినోట్ చేస్తారు అంటే they will denote by the symbol I. If you add some solutes like glucose and fructose or sucrose to water, they will be as such in సొల్యూషన్. మనం కలిపినట్టుగానే ఉంటుంది. అటువంటిప్పుడు నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్నైతే కలిపామో అన్నే ఉంటాయి. అప్పుడు కాలిగేటివ్ ప్రాపర్టీస్ మారదు. అప్పుడు నువ్వు కనుక్కుని కాలిగేటివ్ ప్రాపర్టీస్ కనుక్కొని దాని నుంచి ఎం వాల్యూ కనుక్కుంటే కరెక్ట్గా గ్లూకోజ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉండాలి అంతే వస్తుంది, ఫ్రక్టోస్ మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటే అంతే వస్తుంది. కానీ సోడియం క్లోరైడ్ కనుక వాటర్లో వేస్తే ఇట్ అండర్గోస్ డిసోసియేషన్. అంటే ఒక పార్టికల్గా ఉండాల్సిన 2 పార్టికల్స్ అయిపోయింది. పార్టికల్ సంఖ్య పెరిగింది కాబట్టి కాలిగేటివ్ ప్రాపర్టీస్ పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పై వాల్యూ అనుకో, పై అనేది కూడా కాలిగేటివ్ ప్రాపర్టీ కాబట్టి పై వాల్యూ పెరుగుతుంది. పై వాల్యూ పెరిగితే పై నుంచి నువ్వు ఎం కనుక్కున్నప్పుడు ఆ వాల్యూస్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 5 ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఫార్ములా పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి స్మాల్ ఎం కనుక్కోవాలని వస్తే నీకు రావాల్సిన వాల్యూ 60 అయితే నీకు 120 వస్తుంది. మాలిక్యులర్ వెయిట్ 60 రావాలి అనుకుంటే 120 వస్తుంది, డబుల్ వస్తుంది. ఎందుకంటే పార్టికల్స్ 2 అయినాయి. ఓకే, పార్టికల్స్ 3 అయితే నీకు రావాల్సిన ఎం వాల్యూ కంటే 3 ఎక్కువ వస్తుంది. అందువల్ల Van't Hoff ఇంట్రడ్యూస్ ఏ కరెక్షన్ ఫ్యాక్టర్. అక్కడ ఐ వాల్యూ కరెక్షన్ ఫ్యాక్టర్ పెట్టాడు. ఇప్పుడు కరెక్షన్ ఏం చేస్తాడు అంటే నీ పార్టికల్స్ వాటర్లో వేసిన వెంటనే 2గా అయింది అనుకో, ఐ వాల్యూ 2 పెడితే 2 క్యాన్సిల్ అయిపోయి నీకు మళ్ళీ ముందు మాలిక్యులర్ వెయిట్ వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద మెథడ్ విచ్ ఇంట్రడ్యూస్. ఒకవేళ సొల్యూషన్ అసోసియేషన్ జరిగింది అనుకుందాం. అసోసియేషన్ అంటే ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ 10 molecules of solute in water అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 molecules వేస్తే అవి 2 డైమర్స్ గా ఏర్పడిపోయి 5 molecules గా అయిపోవడం అంతే. అంటే ఏమైంది? నంబర్ ఆఫ్ పార్టికల్స్ డిక్రీజ్డ్ కాబట్టి కాలిగేటివ్ ప్రాపర్టీస్ అన్ని తగ్గిపోతుంది. అంటే P0 - P/P0 తగ్గిపోతుంది, డెల్టా టీబీ తగ్గిపోతుంది, డెల్టా టీఎఫ్ తగ్గిపోతుంది, పై తగ్గిపోతుంది. మరి ఈ 4 మెథడ్స్ లో ఏ మెథడ్ ఉపయోగించి నువ్వు ఎం కనుక్కున్నా నీకు రావాల్సిన వాల్యూ కంటే ఎం వాల్యూ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కాలిగేటివ్ ప్రాపర్టీ రావాల్సిన దానికంటే తక్కువ వచ్చింది, అంటే ఎం వాల్యూ రావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది. మరి ఆ కరెక్షన్నే అతను ఏం చెప్పాడంటే Van't Hoff అని అతను ఇచ్చాడు. ఆ ఫార్ములానే చూడండి, ఇంకొక ఫార్ములా కూడా ఇచ్చాడు దాన్ని క్యాల్కులేట్ చేయడానికి. అంటే నీకు ఎక్స్పెరిమెంటల్ గా నువ్వు చేస్తే వచ్చిన వాల్యూ మాలిక్యులర్ వెయిట్ వాల్యూ బై ఒరిజినల్ గా రావాల్సిన వాల్యూ. అంటే ఇప్పుడు నాకు నేను గ్లూకోజ్ చెప్పాను, గ్లూకోజ్ తీసుకుంటే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కుంటే స్మాల్ ఏమో నీకు ఎంత రావాలి అంతే వస్తుంది. కాబట్టి అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్ సేమ్, నువ్వు మాలిక్యులర్ వెయిట్ C6H12O6 కదా, దాన్ని అన్నిటిని యాడ్ చేస్తే నువ్వు ఫార్ములా బట్టి క్యాల్కులేట్ చేసి దాన్ని అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్ అంటారు. ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కునేదాన్ని నార్మల్ మాలిక్యులర్ వెయిట్ అంటారు. 2 ఒకటే వస్తుంది. అదే సోడియం క్లోరైడ్ తీసుకుంటే మనకు సోడియం ఎంత 23, క్లోరైడ్ 35.5 అంటే 58.5 రావాలి. నీకు 58.5 కంటే ఎక్కువ వస్తుంది. అంటే ఎంత వస్తుంది అంటే ఇంచుమించుగా 58.5 × 2 వస్తుంది పైన. మరి నువ్వు ఫార్ములా ప్రకారం క్యాల్కులేట్ చేస్తే 58.5 డినామినేటర్లో 2 క్యాన్సిల్ చేస్తే యూ విల్ గెట్ ఐ వాల్యూ 2.
ఓకే, అదే మీకు చెప్పింది. సొల్యూట్ కనుక డిసోసియేట్ అయితే ఐ వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దెన్ 1. ఇఫ్ సొల్యూట్ అండర్గోస్ అసోసియేషన్ దెన్ ఐ వాల్యూ ఈస్ లెస్ దెన్ 1. కాబట్టి ప్రతి ఈక్వేషన్ ని వ్యాంట్ ఆఫ్ అనే అతను మార్చాడు బై ఇంట్రొడ్యూసింగ్ ది ఫ్యాక్టర్ నోన్ యాజ్ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఐ అనే దాన్ని పెట్టారు. ప్రతి ఫార్ములాకు చేంజ్ వస్తుంది అనమాట. ఏంటి ఆ చేంజ్ అనేది చూడండి. ఇందాక మీకు చెప్పినట్టే ఈ 4 ఫార్ములాస్ లో వచ్చేటువంటి చేంజ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ఇంట్రొడ్యూస్ ఐ. We have to keep I here. You have to keep I here. You have to keep I here. అన్ని చోట్ల ఫార్ములాస్ లో ఐ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఐ పెట్టాలి, ఇక్కడ ఐ పెట్టాలి. ఇంట్రడ్యూస్ ఐ హియర్, ఇంట్రడ్యూస్ ఐ హియర్. I hope you understand this topic. Okay, with this the solution chapter is over. Dilute solution chapter is over. Okay, from next class I am going to take the new chapter known as electrochemistry. ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే టాపిక్ గురించి తీసుకుంటాను. ఓకే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. If you are having any doubts, you kindly ask me. ఈ టాపిక్ లో నాకు ఇక్కడ డౌట్ ఉంది ఎక్స్పెరిమెంట్ లో అని చెప్పి ఏమైనా ఉంటే అడగండి. బుజ్జి శైలు, ఏం డౌట్ ఉందమ్మా ఆ టాపిక్ లో? బెర్క్లీస్ హార్ట్లెస్ మెథడ్ ఎలా కనుక్కుంటారు ఏమి? నో సార్. ఓకే, ఇంకో రామన్ వచ్చాడా? రామన్ ఇస్ దేర్? వచ్చావా? ఏం నోరు ఎదరట్లేదే? మధ్య మధ్యలో వస్తే అర్థం కాదు బాబు. యూ షుడ్ బి రెగ్యులర్ టు ది క్లాసెస్. ప్రతి క్లాస్ ఇప్పుడు ఒక యూనిట్ అయిపోయింది, చాలా ఇంపార్టెంట్ యూనిట్ అన్నమాట మీకు సెకండ్ సెమిస్టర్ లో. బిగ్ యూనిట్ అంటే ఇదే. తర్వాత నెక్స్ట్ పెద్ద యూనిట్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ. దిస్ 2 యూనిట్స్ ఆర్ బిగ్గెస్ట్ యూనిట్స్. అటువంటి పెద్ద యూనిట్ ఒకటి అయిపోయింది. ఇంకొక యూనిట్ అయితే మీకు సగం పోర్షన్ అయిపోయినట్టు అనమాట. ఆల్మోస్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అయిపోతే మీకు హాఫ్ ఆఫ్ ది పోర్షన్ ఓవర్. నెక్స్ట్ సెమిస్టర్ ది కూడా వెరీ ఇంపార్టెంట్ యూనిట్. యూ విల్ క్యారీ మినిమం 20 మార్క్స్ వస్తుంది అనమాట. యూనిట్ నుంచి యూ విల్ గెట్ 20 మార్క్స్. జనరల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే యూనిట్ లో ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి, ఓకే, హౌ డు యూ డిటర్మైన్ ఆస్మాటిక్ ప్రెషర్ బై యూజింగ్ బెర్క్లీస్ అండ్ హార్ట్లెస్ మెథడ్. ఇది ఎక్కువ సార్లు అడిగారు అనమాట. బెర్క్లీస్ అండ్ హార్ట్లెస్ మెథడ్ ఎక్కువ సార్లు అడిగారు. ఓకే, అండ్ ఇంకోటి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, అది కూడా కొన్నిసార్లు అడిగారు. వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్. వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్ క్వశ్చన్స్. కాబట్టి దిస్ చాప్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ రౌల్స్ లా కూడా చెప్పాం స్టార్టింగ్ లో. రౌల్స్ లా కూడా ఏమంటే రౌల్స్ లా ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ వెన్ సొల్యూట్ అండర్గోస్ అసోసియేషన్. సొల్యూట్ అసోసియేషన్ అయినా సొల్యూట్ డిసోసియేషన్ అయినా రౌల్స్ లా వర్తించదు. దట్ రౌల్స్ లా మనం చెప్పినట్టు రౌల్స్ లా దేనికి వర్తిస్తుంది అంటే ఓన్లీ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ కి వర్తిస్తుంది, కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్ వర్తించదు. మనం ఇందాక చెప్పినట్టు ఈ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ కూడా ఇట్ ఈస్ అప్లికబుల్. ఆ ఫార్ములాస్ అన్ని కూడా దేనికి వర్తిస్తుంది అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్, నాట్ ఫర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్. అందువల్ల మనం చెప్పాం ఒక గ్యాస్ కి ఏ విధంగా అయితే బిహేవియర్ ఉంటుందో ఈ డైల్యూట్ సొల్యూషన్ లో ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్ కూడా గ్యాస్ పార్టికల్ లాగా బిహేవ్ చేస్తుంది. గ్యాస్ మాలిక్యూల్ ఎలా అయితే ఇట్ విల్ టెండ్ టు మూవ్ ఫ్రీలీ, ఇన్ ద సేమ్ వే ఇన్ ఎ డైల్యూట్ సొల్యూషన్ సొల్యూట్ పార్టికల్ ఆల్సో మూవ్ ఫ్రీలీ ఇన్ ది సాల్వెంట్ మీడియా. ఆ సాల్వెంట్ మీడియా మొత్తంలో సొల్యూట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది ఫ్రీగా మూవ్ అవుతుంది. కాబట్టి మనం చెప్పినటువంటి ఐడియల్ గ్యాసెస్ లాస్ అన్ని కూడా అంటే బాయిల్స్ లా కావచ్చు, చార్లెస్ లా కావచ్చు, అవగాడ్రోస్ లా కావచ్చు, అవన్నీ జస్ట్ పేర్లు మార్చారనమాట. వ్యాంట్ హాఫ్ బాయిల్స్ లా అని, వ్యాంట్ హాఫ్ చార్లెస్ లా అని, వ్యాంట్ హాఫ్ అవగాడ్రోస్ ఇలా మార్చి మనము 5V = NR కొద్దిగా మార్చాడు. ఏమని మార్చాడు? 5V = ఐ పెట్టుకోండి ముందర అన్నారు. INRT అయిందనమాట. అన్నిటికీ ఆల్మోస్ట్ నువ్వు ముందర ఐ పెట్టుకోవాలి. మరి ఐ అంటే ఏంటంటే ఐ 1 కూడా కావచ్చు, ఎందుకంటే నువ్వు వేసిన పార్టికల్స్ అలా ఉంటే ఐ వాల్యూ 1 అంటే ముందు ఈక్వేషన్సే. వేసినవి డిసోసియేట్ అయిపోయింది అనుకో అప్పుడు ఐ వాల్యూ మోర్ దెన్ 1. వేసిన మాలిక్యూల్స్ అసోసియేషన్ అయిపోయింది అనుకో అంటే కలిసి 2 ఒకటైంది అనుకో అప్పుడు ఐ వాల్యూ లెస్ దెన్ 1 వేసుకోవాలి. మరి ఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములాస్ కూడా మీకు చెప్పాను. ఐ = అని అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అదే బై
నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అంటారు. అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అయినా ఎక్స్పెరిమెంటల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అయినా ఒకటే, నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ అయినా క్యాల్కులేటెడ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అయినా ఒకటే. ఓకే, స్టిల్ 5 more minutes ఉంది. If you are having any doubts, you can ask me. And how many of you have been submitted assignments ఇంతవరకు? మీకు ఎలివేషన్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ రాయమని చెప్పాను అసైన్మెంట్. దెన్ ఐ ఆస్క్ టు రైట్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్, 2 అసైన్మెంట్స్ ఇచ్చాను. ఎంతమంది సబ్మిట్ రామన్ సబ్మిట్ చేసావు అసైన్మెంట్? ఒకటి సబ్మిట్ చేశాను సార్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ ఇంకొకటి ఓకే, ఇంకొకటి నీట్ గా మీరు ఈ సండే రోజు కానీ టైం దొరికినప్పుడు కూర్చొని రాసి ఇంకా 2 days మీకు టైం ఇస్తాను. 2 to 3 days లో నాకు సబ్మిట్ చేయండి. ఓకేనా? పునీత్ సబ్మిట్ చేసావా 2 అసైన్మెంట్స్? 2 సబ్మిట్ చేసావా? ఓకే, ఎవాల్యుయేషన్ అయితే ఆల్మోస్ట్ పంపించిన వాళ్ళు అందరిది ఎవాల్యుయేషన్ చేశాను. ఈ 3 days లో పంపించింది మాత్రం ఎవాల్యుయేషన్ చేయలేదు, బికాస్ వీఆర్ బిజీ ఇన్ ద క్లాస్. కాబట్టి రేపు సండే సెకండ్ సాటర్డే నో క్లాసెస్ ఫర్ యూ. ఓకే, సెకండ్ సాటర్డే సండే నో క్లాసెస్. కాబట్టి మీకు వర్క్ ఏంటి అంటే యూ హ్యావ్ టు గో డూ అసైన్మెంట్స్. మీకు ఇచ్చినట్టు అసైన్మెంట్స్ అంతా ఫినిష్ చేసేయండి. 2 days క్లాసెస్ ఏమి ఉండవు, ఎవరిది ఉండవు మోస్ట్ ప్రాబ్లీ. కాబట్టి ఈ 2 days లో మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఫినిష్ చేసి నాకు అప్లోడ్ చేస్తారంటే మేము సండే సెకండ్ సాటర్డే ఖాళీ ఉన్నప్పుడు వీ విల్ ఎవాల్యుయేట్ దట్ అసైన్మెంట్స్. మీ అసైన్మెంట్స్ని ఎవాల్యుయేట్ చేసేసి మార్క్స్ కూడా మీకు పోస్ట్ చేసేస్తాం అనమాట. ఓకే, అండ్ యూనివర్సిటీ ఆల్సో గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. నేను వాట్సాప్ గ్రూప్లో మీ అందరికి షేర్ చేశాను చూడండి. యూనివర్సిటీ వాళ్ళు నీట్గా ఇచ్చారు. దోస్ హూ ఆర్ అటెండింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఓన్లీ వీ విల్ కన్సిడర్ టు పే ది ఎగ్జామినేషన్ ఫీజ్. ఆ అటెండెన్స్ కూడా ఖచ్చితంగా కౌంట్ చేస్తాము అంటున్నారు వాళ్ళు. టోటల్ దే ఆర్ టెల్లింగ్ ది సెమిస్టర్ యాజ్ ఇది ఏం మంత్, ఇది జూన్ కదా, జూలై ఆగస్ట్లో మీకు ఎగ్జామ్స్ అని చెప్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు. ఇన్ ఆగస్ట్ యు ఆర్ హ్యావింగ్ ది 4th సెమిస్టర్ ఎగ్జామ్స్. అంటే ఈ జూన్ మొత్తము, ఓకే, తర్వాత మేలో కూడా, మే ఇంచుమించు మే మనం ఎప్పుడు స్టార్ట్ చేసాము, మే 6th నుంచి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసాము. ఇంచుమించు మే కూడా వాళ్ళకి వర్కింగ్ డే. మే, జూన్, జూలై 3 months. ఒక సెమిస్టర్ అంటే 3 months, 90 వర్కింగ్ డేస్. దే ఆర్ కన్సిడరింగ్ మే, జూన్, జూలై, ఆగస్ట్ 5th వరకు. ఆగస్ట్ 5th లాస్ట్ ఇన్స్ట్రక్షన్ డే ఫర్ యూ. కాబట్టి చూడండి, ఆల్మోస్ట్ ఇంచుమించు 1.5 month అయిపోయింది. 1.5 month ఉంది. అయిపోతే మీకు ఆగస్ట్ 5th ఎగ్జామ్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఆన్లైన్ క్లాస్ వినకపోయినారంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు రైట్ ఎగ్జామ్. అంత ఈజీ కాదు. ఇప్పుడున్న కెమిస్ట్రీ సిలబస్ని మొత్తం మీరు చదివి ఎగ్జామ్ రాయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, మీకు ఇచ్చిన మెటీరియల్లో క్లాసెస్ అయిన వెంటనే మళ్ళీ గమ్మున నిద్రపోకుండా ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైం ఖాళీ ఉన్నప్పుడు ట్రై టు ప్రాక్టీస్ దట్. చూసి చదివి నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు మెటీరియల్ అన్ని మేము షేర్ చేస్తున్నాం, వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాము. ఓకే, తర్వాత ల్యాబొరేటరీ ప్రొసీజర్ కూడా డిక్టేట్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేసాము, ప్లస్ ప్రొసీజర్స్ కూడా షేర్ చేస్తున్నాం. అది కూడా ప్రొసీజర్ బుక్లో రాసేసేయండి. వన్స్ మనకి జూలైలో కానీ లేకపోతే ఇది ఈ June 20 తర్వాత ఏ టైంలో అయినా మనకు ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు. 20th నుంచి ఉండొచ్చు మోస్ట్ ప్రాబ్లీ అంటున్నారు. ఉంటే కనుక విల్ స్టార్ట్ ది ల్యాబ్ ఇమీడియట్లీ. ఆలోపు మీరు ప్రొసీజర్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. Okay, with this I am going to conclude my class. Okay, totally I completed 4 colligative properties including Van 't Hoff factor in this dilute solution. Monday class I will take electrochemistry. Okay, MPC boys who attendance చాలా తక్కువ ఉంది, try to inform them. I too used to make calls to them. కొందరు లిఫ్ట్ చేయట్లేదు, కొందరికి సెల్ ఫోన్లు లేవు, కొందరు నంబర్స్ పని చేయట్లేదు. దే ఆర్ టెల్లింగ్ డిఫరెంట్ రీజన్స్. అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ దగ్గర మొబైల్ ఉంది, ఒక ఊరు వాళ్ళు, ఒక ఎంపీసీ వాళ్ళు ఇద్దరు, ఒక స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారనుకో, ట్రై టు కమ్ టు ద వన్ ప్లేస్ అండ్ లిజన్. అంటే ఒక ఊరు వాళ్ళు 3 ఉన్నారు, ఒకరి దగ్గర మొబైల్ ఉంది, ఆ ఇద్దరు కూడా ఒక చోటుకు వచ్చి ఆ క్లాసెస్ వినడానికి ట్రై చేయాలి. ఓకే, లైక్ దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ అటెండెన్స్. నాకు చెప్పారంటే మీ ఒక చోట 3 ఉన్నప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేశారంటే వాళ్ళకు కూడా అటెండెన్స్ వేస్తాను నేను. ఓకే,